ఈ కవర్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో ఏముందో నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మనం లాస్ట్ వరకు చూస్తేనే పూర్తిగా ఏంటి అనేది అర్థమవుతుంది, కాబట్టి లాస్ట్ వరకు చూడండి. సో యూఎస్లో చూసుకున్నట్టయితే 40% మంది ప్రజలకి ఏదో ఒక ఏజ్లో క్యాన్సర్ అటాక్ చేస్తుందట. సో ఇప్పుడున్న వ్యాధుల్లో క్యాన్సర్ చాలా హానికారకరమని మనకు తెలుసు. ఎందుకంటే మనం చాలా సినిమాల్లో చూస్తాం. సినిమాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. బ్లడ్ క్యాన్సర్ అని, ఆ క్యాన్సర్ అని, ఈ క్యాన్సర్ అని సినిమాల్లో చూపిస్తారు. అది ప్రమాదకారి అని అందరం తెలుసుకున్నాం. సో ఇంకోటి ఏంటంటే, ఇండియాలో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారట. ఆ క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు, మీకైనా రావచ్చు, నాకైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. కాబట్టి సో మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే మన మాస్ట్రో ఇళయరాజా గారి కూతురు భవదారిని బ్లడ్ క్యాన్సర్తోనే చనిపోయింది. సో ఇట్లా అంటే ఇంత వైద్యం ఇంత పెరిగిన తర్వాత కూడా ఎందుకు ఇలా జరిగింది అంటే, సో దాంట్లో ఇంకేమి విషయాలు ఉన్నాయి, ఇంకా అసలు చికిత్సా పద్ధతులు ఏంటి. నేను ముందు చూపించిన కదా, ఇప్పుడు ఇంతకుముందు అంటే ఒక కవర్ వచ్చింది మనకి. ఆ కవర్ ఏంటంటే దాంట్లో మొత్తం అంటే క్యాన్సర్ని, బ్లడ్ క్యాన్సర్ని ఎట్లా సమూలంగా నిర్మూలించాలని కొన్ని విషయాలు ఉంటాయి. సో కాబట్టి ఆ కవర్ అనేది ఒక ఎన్జిఓకు సంబంధించింది. దాంట్లో ఏమున్నాయి, ఏం తెలుసుకోబోతున్నాం, ఏమేమి విషయాలు ఉన్నాయి, సో దాన్ని డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు మొదటిసారిగా నా ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఆర్ ఎలిమెంట్. దిస్ ఈజ్ బాలరాజు రాజారాం. మరి ఈ కవర్లు ఏముందో డీటెయిల్గా చూద్దాం. సో డీటెయిల్గా చూడబోయే ముందు మనకి ఏంటంటే, అసలు క్యాన్సర్ అంటే ఏంటిది. మనలో చాలా మందికి క్యాన్సర్ అంటే ఒక పెద్ద వ్యాధి అని తెలుసు, దానికి మందు లేదని తెలుసు, కానీ క్యాన్సర్ అంటే ఫుల్గా చాలా మందికి తెలియదు. సో చిన్నగా కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే, బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి, మనం చిన్నపిల్లలకు ఓనిస్తాం కదా బిల్డింగ్ బ్లాక్స్. వాళ్ళు ఒక మంచిగా ఇల్లు కట్టినట్టు చేస్తే, ప్రాపర్గా పెడితే ఆ బిల్డింగ్ బ్లాక్స్ అనేది మంచి బిల్డింగ్ లాగా షేప్ వస్తుంది. సో ఇంప్రాపర్గా పెడితే అదంతా కచ్చరిపిచ్చిరి ఉంటుంది, అది మనకు తెలుసు. సో సేమ్ అలాగే అంటే ప్రాపర్ షేప్, ఇంప్రాపర్ షేప్ అనేది ఉంటాయి. సో ఒక ఒరిజినల్ కాపీ ఉంది, ఇప్పుడు ఒక ఒరిజినల్ ఏదైనా ఒక కాపీ ఉంది. ఆ కాపీ దాన్ని ఒకసారి జిరాక్స్ తీస్తే, ఇంకోసారి జిరాక్స్ తీస్తే, అంటే ఆ జిరాక్స్ తీస్తే ఇట్లా అయిపోతే లాస్ట్ వరకు దాని ఒక ప్రాపర్ షేప్ అనేది ఉండదు, ఇంప్రాపర్ షేప్ అనేది అవుతుంది. అంటే కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా రావాలి, ఎందుకంటే దాంట్లో అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రాపర్ షేప్ అనేది వస్తుంది. అంటే ఇంకుంటేనే ప్రాపర్ షేప్ వస్తుంది. సో సేమ్ ఇట్లనే ఒక లాస్ట్కి ఏమైందంటే ఒక డిఫెక్ట్ కాపీ అనేది రెడీ అవుతుంది. ఆ డిఫెక్ట్ కాపీ అనేది అట్లనే చాలా డిఫెక్ట్ కాపీలు రెడీ అవుతాయి అన్నట్టు. వెంటనే ఇంకో కాపీ అట్లా రెడీ అవుతుంది. ఇదే క్యాన్సర్ అని అంటారు అనమాట. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, ఒక కంపెనీ ఉంది, దాంట్లో 4 మాత్రమే పని చేయగలుగుతారు. కాకపోతే అందులో 40 మందిని తీసుకొచ్చి పెట్టిర్రు, తర్వాత 400 మందిని తీసుకొచ్చి పెట్టిర్రు, కానీ అలా ఎవరికి పని లేదు. అంటే మిగతా వాళ్ళంతా పనికి మానలే కదా, అంటే ఓన్లీ 4 పనిచేసేవాళ్ళు, మిగతా వాళ్ళంతా పనికి మానలే. కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకు బ్లడ్లో అనేది జరుగుతుంది అనమాట. సో అంటే ఇట్లా ఏమవుతుందంటే కంట్రోల్ లేకుండా పోతుంది. అంటే అవసరం లేని స్టెమ్ సెల్ అనేది పుట్టుకొచ్చి కంట్రోల్ లేకుండా పోతుంది. సో విషయం ఏంటంటే, ఇక్కడ బోన్ మ్యారోలో స్టెమ్ సెల్ అనేది ఉంటుంది. స్టెమ్ సెల్ అంటే సైన్స్ స్టూడెంట్స్కి అందరికీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఐఎమ్ నాట్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఏదైనా తప్పుంటే క్షమించండి. ఓకే, సో స్టెమ్ సెల్ అనేది ఉంటుంది. ఆ స్టెమ్ సెల్ బేసిక్గా ఏం చేస్తుంది అంటే, వైట్ బ్లడ్ సెల్స్ కానీ, అంటే తెల్ల రక్త కణాలను కానీ, ఎర్ర రక్త కణాలను కానీ తయారు చేస్తుంది. అంటే మన రక్తంలో ఉండే ముఖ్యమైన విషయమే ఈ స్టెమ్ సెల్. సో ఇన్ కేస్ ఈ స్టెమ్ సెల్ కాపీ అవుతున్నప్పుడు డిఫెక్ట్ అనేది జరిగింది అనుకోండి, ఆ డిఫెక్ట్ అయ్యి కాపీ మీద కాపీ అయినప్పుడు జరిగే విషయాన్ని ఇక్కడ మనం క్యాన్సర్గా పరిగణిస్తాం అనమాట. సో దీన్ని మరి ఇట్లా వచ్చిన క్యాన్సర్ని ఎట్లా ఫిక్స్ చేస్తాం మరి? సో ఎవరినైనా దొరకొచ్చి అది ఫిక్స్ చేసి పోయేది కాదు, అంటే జస్ట్ మామూలుగా మార్చేది కాదు. కాబట్టి రీప్లేస్ ఎట్లా చేయాలి? ఈ బోన్ మ్యారో ఈ విషయం ఏంటంటే, మొత్తం అంటే ఈ ఎట్లా ఫిక్స్ చేయాలి, ఏం చేయాలి అనే విషయమే ఇప్పుడు నేను ఇందాక చూపించిన కదా కవర్, మళ్ళీ చూస్తున్నా ఈ కవరు. సో ఈ కవర్లోనే ఈ విషయం అంతా ఉందన్నమాట.
సో ఈ బ్లడ్ క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు. ఒక కేరళలో ఉన్న ఒక వ్యక్తి బంగ్లాదేశ్లో ఉన్న ఇంకో వ్యక్తికి స్టెమ్ సెల్ ఇచ్చి అతన్ని అంటే అతను కానీ ఆమె కానీ వాళ్ళ ప్రాణం కాపాడినమాట. సో ఎంత విషయం ఉందో గుర్తు అంటే చూడండి దీంట్లో ఎంత మహత్యం ఉందో. ఎందుకంటే ప్రాణం కాపాడడం చాలా ఇంపార్టెంట్, ఒక ప్రాణాన్ని కాపాడడం చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇట్లా ఎవరికైనా క్యాన్సర్ ఉంటే కానీ అంటే ఇట్లాంటి బ్లడ్ క్యాన్సర్ ఎవరికైనా ఉంటే మనం కూడా సహాయం చేయొచ్చు. మనకి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మనం కూడా సహాయం పొందొచ్చు. ఓకే, సో మరి క్యాన్సర్ రావడానికి రీజన్స్ ఏంటి? చిన్నగా చెప్పుకుందాం. క్యాన్సర్ రావడానికి రీజన్స్ ఏంటి? డ్రింకింగ్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, అల్ట్రా వైలెట్ రేస్ ఎక్కువ కావడం కావచ్చు, ఆస్బెస్టాస్ షీట్ అనేది స్మెల్ తీసుకోవడం కావచ్చు. అంటే అదొక షీట్ ఉంటుంది, దాని అక్కడక్కడ దాని ఉద్గారాలు వస్తాయి, వాళ్ళు స్మెల్ చేయడం వల్ల కావచ్చు. సో ఇట్లాంటి చాలా ఉంటాయి. సో ఒకవేళ మామూలుగా ఇప్పుడు ఇంకా కొంచెం క్లియర్గా మనం ఈ విషయం చెప్పాలంటే, ఒకవేళ నాకే క్యాన్సర్ వచ్చింది అనుకుందాం. ఓకే, ఎవరినో అనడం ఎందుకు. సో నా దగ్గర నా బోన్ మ్యారోలో స్టెమ్ సెల్ సరిగా పనిచేయడం లేదు, కాపీ సరిగా చేయడం లేదు. మరి ఆ ప్రాబ్లం అంటే దాని స్టెమ్ సెల్ రీప్లేస్ చేసినప్పుడు, ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు మాత్రమే అది సాల్వ్ అవుతుంది, ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఆ స్టెమ్ సెల్ ఎక్కడి నుంచి రావాలి? స్టెమ్ సెల్ నువ్వు కనిపెట్టడం ఎంత కష్టం తెలుసా? అంటే ఆ స్టెమ్ సెల్ ఎక్కడ ఉంటుంది అంటే స్టెమ్ సెల్ అంటున్నాం, మరి ఎక్కడ ఉంటుంది అంటే దీనికి ఒక టెస్ట్ చేయాలి. ఆ టెస్ట్ ఏంటంటే హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్ టెస్ట్. ఈ టెస్ట్ చేయాలి. ఈ కాన్సెప్ట్ ఇక్కడ నుంచి ఇది హెచ్ఎల్ఏ అనేది స్టార్ట్ అవుతుంది. సో మరి హెచ్ఎల్ఏ అంటే ఏంటంటే లైక్ బ్లడ్ గ్రూప్, ఈ గ్రూప్ వీళ్ళకే వస్తుంది, ఏ ప్లస్ ఏబి ప్లస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, సేమ్ అట్లాగే అనమాట. సో ఇట్లాంటి ఫైండ్ అవుట్ చేయాలి అంటే చాలా కష్టం. ఎవరి దగ్గర ఉందో కోట్లలో ఒకరు ఉంటారు, ఎవరో ఉంటారనమాట, లక్షలలో కోట్లలో ఇట్లా ఉంటారనమాట. సో అనేది ఇప్పుడు ఇందాక చూపించిన కవర్లో ఉన్న డికేఎంఎస్ అనే ఒక ఎన్జిఓ, జర్మనీకి సంబంధించిన ఒక ఎన్జిఓ, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదంతా హెచ్ఎల్ఏ టైప్లు అనేది సేకరించి ఒక డేటాబేస్ను తయారు చేస్తున్నారు. మొత్తం ఆ డేటాబేస్ని రెడీ చేసి ఆ డేటాబేస్లో ఎవరికి కావాలంటే వాళ్ళకు ఆ హెచ్ఎల్ఏ అవైలబుల్లో ఉండేటట్టు చేస్తున్నారు అనమాట. సో ఇది జర్మనీ అంటే మనం మామూలుగా తెలుసు, జర్మనీ చాలా ఫార్వర్డెడ్ కంట్రీ, మెడికల్ అవేర్నెస్ ఉంటుంది వాళ్ళకు. మన హెచ్ఎల్ఏ మన బ్లడ్ గ్రూపే చక్కగా చాలా మంది తెలియదు, మన హెచ్ఎల్ఏ మనకు అసలే తెలియదు. సో వాళ్ళ హెచ్ఎల్ఏ ఏందో తెలుసు, బ్లడ్ గ్రూప్ ఏందో తెలుసు, చాలా విషయాలు వాళ్ళకి తెలిసి ఉంటాయి. సో వాళ్ళు కూడా మనకు వాళ్ళ హెచ్ఎల్ఏ ఇచ్చి మనకు అంటే స్టెమ్ సెల్ ఇచ్చి హెల్ప్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. సరే మనం కూడా రెడీగా ఉండాలి కదా మరి. సో మనం ఒకవేళ మీకు అనిపిస్తాయి, ఇప్పటిదాకా విన్న విషయాలన్నీ మీకు కరెక్ట్గా అనిపిస్తాయి, ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడే విషయం కాబట్టి, నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ ఇస్తాను, ఆ ఫామ్ని ఫిల్ చేయండి. ఫిల్ చేస్తే ఏం లేదు, దాంట్లో ఏముంటుందంటే దీని లోపల కొన్ని విషయాలు ఉంటాయి. ఏంటంటే సో దాంట్లో స్టెప్ 1 ఏంటంటే ఫామ్ ఫిల్ చేస్తారు, ఒక ఇన్వలప్ అనేది మీకు వచ్చి చేరుతుంది మీ అడ్రస్కి. సో దాంట్లో స్వాబ్స్ ఉంటాయి. స్వాబ్స్ అంటే ఏంటంటే మన నీల్ టైప్ ఉంటాయి, అవి మనం స్వాబ్ చేసి నోట్లో ఇట్లా బ్రష్ చేసినట్టు ఇట్లా మన ఉమ్మి అనేది ఇచ్చి దాంట్లో స్వాబ్స్ పెట్టేసి పంపిస్తాం. ఆ తర్వాత 40 రోజుల వ్యవధిలో వాళ్ళు డేటాబేస్లో చేసుకుంటారు, మన హెచ్ఎల్ఏ టైప్ అనేది మనకు పంపిస్తారు, మన మెయిల్కి వచ్చేస్తుంది. సో తర్వాత ఎవరికైనా మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనల్ని పిలుస్తారు, మనకు ఫోన్ కాల్ వస్తుంది. మనం ఎక్కడున్నా వాళ్ళకి దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్తే సరిపోతుంది, వాళ్ళు రక్తం తీసుకుంటారు. ఫస్ట్ రక్తం తీసుకున్న తర్వాత దాంట్లో వాళ్ళకి కావాల్సిన స్టెమ్ సెల్ మాత్రం తీసుకొని మన రక్తాన్ని మనకి ఎక్కిచ్చేస్తారు, ఏం తీసుకోరు. ఓకే, స్టెమ్ సెల్ ఇది మనకు చిన్న సహాయమే, కాకపోతే ఒక జీవితాన్ని ఇంకొన్ని రోజులు బతికేటట్టు చేస్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్, ఆలోచించండి. అండ్ ఇంకోళ్ళ ప్రాణం కాపాడేటట్టు మనం హెల్ప్ చేయడానికి ముందుకొద్దాం. ఓకే, సో అంటే మీకు ఇష్టం ఉంటేనే చేయొచ్చు, మీకు నేను ఎందుకు చేస్తా, నాకేం అవసరం, ఎవడు ఎన్ని రోజులు ఉంటే, దట్ ఈస్ నథింగ్. అంటే అప్ టు యూ, మీకు ఏమనిపిస్తుందో అది చేయండి. కాకపోతే మనకు కూడా అవసరమైనప్పుడు దాంట్లో డేటాబేస్లో ఉంచుకుంటే మనకు కూడా అవసరమైనప్పుడు రేపు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మనకు కూడా అవసరమైనప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారు. కాబట్టి ఆ డేటాబేస్లో మనం కూడా చేరేటట్టు ఇప్పుడు చేసుకోవడం ఇట్ ఈస్ బెస్ట్. ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఫామ్ ఫిల్ చేయండి, ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఏం లేదు, అన్ని ఇన్స్ట్రక్షన్స్ దాంట్లోనే ఉంటాయి వచ్చిన తర్వాత. సో యాజ్ పర్ దట్ యూ కెన్ డూ. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, రిలేటివ్స్ షేర్ చేయండి,
and subscribe my channel. Until then, another video. Signing off. Bye bye.